కొర్ర అప్పాలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను. చాలా హెల్దీ, అట్ ద సేమ్ టైం చాలా టేస్టీతో పాటు మంచిగా కరకరలాడే క్రిస్పీగా ఉండే కొర్ర అప్పాలు చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరికీ నచ్చుతుంది, పిల్లలు మాత్రం ఇంకా ఇష్టంగా తింటారు. కొర్రలు ఎవరికైతే నచ్చదో వాళ్ళు ఈ విధంగా మంచిగా ఇట్లా కొర్ర అప్పాలు కనుక చేసుకొని తీసుకున్నట్టయితే చాలా అంటే చాలా హెల్దీ, అట్ ద సేమ్ టైం చాలా క్రిస్పీగా ఉండే కొర్ర అప్పాలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. కొర్ర అప్పాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఆ మిక్సింగ్ బౌల్లో మన టీ తాగే కప్తోని, చిన్న కప్పు లేదంటే మీరు ఇంకేమన్నా కప్ తీసుకోవచ్చు మెజర్మెంట్ కోసము, దాంట్లో ఒక 1 కప్పు కొర్ర పిండి, దాంతోపాటే సేమ్ అదే కప్తోని ఇంకొక కప్పు బియ్యం పిండి, 1 స్పూను జీలకర్ర, కొంచెము ఒక 2 రెబ్బలు కరివేపాకు, కొంచెము కొత్తిమీర, సాల్ట్ ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా, 1 స్పూను పచ్చిమిరపకాయల పేస్ట్ ఒక 1 స్పూను ఇందులో యాడ్ చేసుకున్నాక చివరిగా ఒక 2 స్పూన్ల నూనె, మంచిగా బాగా బాయిల్ అయిన నూనె ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కరివేపాకు కొత్తిమీర మొత్తం ఆ పిండికి బాగా పట్టుకునే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా స్పూన్తోని. ఇప్పుడు మెల్లిమెల్లిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మంచిగా మెల్లిమెల్లిగానే యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం మనం పిండి ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండొద్దు, అట్లానే మరీ లూజ్గా కూడా ఉండొద్దు. లైట్గా గ్రాడ్యువల్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు ఇప్పుడు చూసినట్టయితే మంచిగా ఈ విధంగా మంచిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇప్పుడు మనం ఇందులో మంచిగా బాయిల్ అయిన నూనె వేసుకున్నాం కాబట్టి మంచిగా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి మన అప్పాలు అనేవి. సో కొర్ర అప్పాలు అనేవి మంచిగా ఇప్పుడు మనం పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా మంచిగా పిండి అనేది ఉండాలి. ఇప్పుడు మనము చపాతీస్ చేసే దాంతో ఇప్పుడు మంచిగా ఒక కవర్ తీసుకుందాము. ఆ కవర్ అనేది దానిపైన ఇట్లా మంచిగా పరుచుకున్న తర్వాత ఆయిల్ అనేది లైట్గా అప్లై చేద్దాము. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న బాల్ సైజ్ తీసుకోండి. నిమ్మకాయ ఏదైతే సైజు ఉంటుందో సేమ్ అదే సైజు ఇట్లా చిన్న బాల్ తీసుకోండి. కవర్ ఏ విధంగా తీసుకుంటారో అయితే ఇప్పుడు మీరు చూసినట్టు నేను మంచిగా అది ఇంకొక సైడ్ కూడా మంచిగా కవర్ అయ్యే విధంగా అది ఉండేటట్టు కవర్ పెద్దది తీసుకోండి. ఇప్పుడు మంచిగా ఈ విధంగా తీసుకున్నట్టయితే చాలా సింపుల్గా దాన్ని మంచిగా ప్రెస్ చేస్తూ అప్పాలు ఏ విధంగా అయితే షేప్స్లో ఉంటాయో ఆ విధంగా మనం అదే షేప్స్లో రౌండ్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మంచిగా మనకి కవర్ అనేది ఉన్నట్టయితే ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట, ఎక్కడ బ్రేక్ కాకుండా. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా మనం మంచిగా కవర్లో కనుక ప్రిపేర్ చేసుకుంటే ఎక్కడా బ్రేక్ కాలేదు చూడండి. ఇప్పుడు మంచిగా ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడు మంచిగా ఇవి బాగా క్రిస్పీగా అండ్ కలర్ కూడా మంచిగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మంచిగా ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం వేసుకున్నట్టయితే, లేకపోతే మరి ఇది మొత్తం కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మంచిగా ఆయిల్ అనేది మంచిగా హాట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ కలర్లో మంచిగా అయిన తర్వాత సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడి హెల్దీ టేస్టీ అండ్ క్రిస్పీ కొర్ర అప్పాలు రెడీ అయిపోయినాయి.